నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మౌనిక ఉగ్రవాద మూలాలపై భారత్ ఉక్కుపాదం మోపుతున్న వేళ బార్డర్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది అజ్ఞాతంలో ఉంటూనే సోషల్ మీడియా పాత వీడియోల ద్వారా యువతను మభ్యపెడుతున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కదలికలపై భారత నిఘా వర్గాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అలాగే పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఉచ్చు బిగుస్తోంది దాయేదిలో తలదాచుకున్న ఉగ్రమూకల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి సరిహద్దు అవతల జరుగుతున్న పరిణామాలేంటి ఉగ్రభూతాలు దొరికేదెప్పుడు ఉగ్రవేటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ టెర్రరిస్టుల భరతం పాటేందుకు భారత్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బంకర్లలో దాక్కున్న మసూద్ అజర్ హఫీజ్ సయీద్ పై ఉచ్చు బిగుస్తోంది పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నీడలో తలదాచుకున్న ఉగ్రమూకలపై నజర్ పెట్టింది మోదీ ప్రభుత్వం టెర్రరిస్టుల కుట్రలను భారత నిఘా వర్గాలు పూర్తిగా భగ్నం చేస్తున్నాయి అజ్ఞాతంలో ఉంటూనే అజర్ సాగిస్తున్న హైడ్రామా ఏంటి హఫీజ్ సయీద్ కు భారత్ పంపుతున్న కోర్టు సమన్ల మతలబేంటి అనే చర్చ జోరుగా సాగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ విషయంలో భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి అజర్ను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అజ్ఞాతంలో ఉంచినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం అయితే అజర్ బయటకు రాకపోయినా అతని పాత ప్రసంగాలు తీవ్రవాద భావజాలాన్ని జైషే మహమ్మద్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది యువతను ఆకర్షించేందుకు అజర్ ప్రసంగాలను ప్రధాన ప్రచార సాధనంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత సలావుద్దీన్తో పోలిస్తే అజర్ ప్రసంగాలకు ఎక్కువ ఆదరణ ఉందని నిఘా వర్గాల అంచనా ఆపరేషన్ సింధూర్తో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరణించారు అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు కోర్టు సమన్లు అందించే దిశగా భారత్ చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్లో ఉన్న సయీద్ కు నేరుగా నోటీసులు ఇవ్వలేదని పరిస్థితుల్లో దౌత్య మార్గంలో సమన్లు అందించే ప్రక్రియను ఢిల్లీ చేపట్టింది సమన్లు అందుకున్న తర్వాత కూడా కోర్టుకు హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు మార్గం సుగమం కానుంది వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు అయినప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆపడలేదు దీంతో రానున్న రోజుల్లో ఊహించని విధంగా ఇస్లామాబాద్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం